మనమందరం ఏదో సందర్భంలో ఆయన పాట విన్నవాళ్ళమే. శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తారు. దీని తర్వాత మనమందరం కూడా రసమయ్య బాలకృష్ణ గారు ముగించగానే మనమందరం లంచ్కి పోతా ఉన్నాం. 1 అవర్ టైంలో మళ్ళీ బ్యాక్ రావాలి. సమావేశంలో ఉన్నటువంటి మన ముస్లిం నాయకులు సోదరులకు ఒక విజ్ఞప్తి, ఈరోజు జుమ్మా కాబట్టి అందరూ కూడా నమాజ్ చేస్తారు. ఎడమ పక్కన నేను చేయి చూపిస్తున్న పక్కన నమాజ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి హాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎడమ పక్కన ముస్లిం నాయకులు ముస్లిం సోదరులందరూ జుమ్మా కాబట్టి అక్కడ నమాజ్ చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు అని కూడా మనం చేస్తూ ఇప్పుడు రసమయ్య బాలకృష్ణ గారు. జై తెలంగాణ. పెంచిన కరెంటు బిల్లులు దించమంటే తుపాకీ తూటాలతో కాల్చి చంపిన నరహంతక సమైక్య పాలనకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసి ఎద్దు ఏడ్చిన చోట యవసం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదని తన పానాన్ని పనంగా పెట్టి ఇక కేసీఆర్ దచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి మరణ వాంగ్మూలాన్ని జేబులో రాసుకొని తెలంగాణను తీసుకొచ్చినటువంటి ఉద్యమ సూర్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను శిరస్సు వంచి దండాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకనంటే మాకొక ఆరాటం ఉన్నది, నాకొక ఆశయం ఉన్నది. ఎందుకంటే నేను కూలీ తల్లి బిడ్డను. తెలంగాణ వస్తే ఏమొస్తుందా అంటే ఎవరేమనుకున్నారో తెలియరు, కానీ నా తల్లి నాకు ఒక మాట చెప్పేది. ఎప్పుడన్నా వానకాలం వచ్చిందంటే ఉరిమిందంటే నా తల్లి పానం లేచొచ్చేది. ఆకాశంలో 4 చినుకులు పడ్డాయంటే చాలు నా తల్లి రోజు నన్ను చెరువు దగ్గరికి పంపించేది. బిడ్డ చెరువులో ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూసిరాపో బిడ్డ, చూసిరాపోయి అనేది. ఒకరోజు పోయి చూసిన చెరువులకు ఏమి నీళ్లు రాలే. రెండో రోజు పోయి చూసిన చెరువులకు నీళ్లు రాలే. మళ్ళా ఉరిమింది, 4 చినుకులు పడ్డాయి. మళ్ళా నన్ను పంపించింది మా అవ్వ, మళ్ళా చూసిరమ్మని చెప్పేసి. నాకు తిక్క పుట్టింది. ఇక నేను అడుగుడు సురు చేసిన, అవ్వ చినుకులు పడంగానే నువ్వు చెరువు దగ్గరికి పంపుతున్నావు కదా, అసలు ఈ చెరువు కింద మనకి ఎంత పొలం ఉందే నాకు ఒక్కరోజన్నా చూపించపోతివి అన్న. చెరువు కింద మనకు పొలం ఎక్కడిది బిడ్డ, మనకు పొలం లేదు గిలం లేదు అన్నది. మరి పొలం లేదు గిలం లేకపోతే ఈ చెరువు ఎండితే నీకేంది, ఈ చెరువుతే నిండింది నీకేంది తల్లి అన్న. నా తల్లి ఒక మాట అన్నది, గట్లంటేంద్రా బిడ్డ, ఈ చెరువు నిండితే ఈ చెరువు కింద పని దొరుకుతుంది బిడ్డ, నాకు బతుకమైన మన అన్న మళ్ళీ తిరిగి వస్తాడు బిడ్డ, ఈ చెరువు నిండాలని కోరుకుంటున్న బిడ్డ అన్నది. చెరువు నిండితే చెరువు కింద పనులు దొరుకుతాయి. చెరువును నమ్ముకున్నటువంటి సబ్బండ సకల కులాలకు జీవనాడి అయినటువంటి చెరువు నిండాలని బతుకు బండాలని కలలుగన్నటువంటి ఒక సంకల్పానికి ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన శ్రీకారం చుట్టుకున్నాం. మనం ఈ చెరువుల విధ్వంసం అనేది ఇవాళటి నుంచి నిన్నటి నుంచి మొదలైంది కాదు. నాకెంత విచిత్రంగా అనిపించిందంటే మా సారు చాలాసార్లు సభలలో చెప్పిండు, ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతోని కాకతీయులు నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువులతోని వేలాది చెరువులు అలరారుతున్నటువంటి సందర్భాన్ని అనేక వేదికల మీద నేను కేసీఆర్ గారు చెప్తే నేను విన్నాను. అట్లాంటి చెరువులు ఎందుకు మాయమైపోయినాయి, ఎవడు మత్పరిచ్చుండు అని చూసుకున్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం నాకు అర్థమైపోయింది. ఎందుకనంటే నాకు కూడా ఆలోచన రాకపోయేది. నేను ఒకరోజు ఇంద్రగూడెంలో నేను ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఒకరోజు నేను పాఠశాలకు వెళ్ళి 3వ తరగతి పిల్లలకు చెరువు పాఠం చెప్తున్నా. సార్ ఇది నిజం కథనే సార్, అబద్ధంగా. చెరువు పాఠం చెప్తా ఉంటే ఇక పిల్లగాళ్ళకు మంచిగా పాఠాలు చెప్పినా, పిల్లగాళ్ళకు పాఠం చదివినాక ఒక పిల్లగాన్ని అడిగిన, అరే చెరువులో ఏముంటాయి రా బిడ్డ అన్న. సార్ చెరువులో చెట్లుంటాయి సార్, సర్కారు తుమ్మ చెట్లుంటాయి సార్, చెరువులో లొట్టపి చెట్లుంటాయి అన్నాడు. అబ్బా, చెరువులో ఉండాల్సినటువంటివి నీళ్లు ఉండాల్సినటువంటి చెరువులో ఈ సర్కారు తుమ్మ చెట్లు ఎట్లయినాయి అని చెప్పేసేసి ఇక నేను కొంత దండ్లాడి ఆయనతో మనం హరీష్ అన్నను పట్టుకున్నా. అన్నా నువ్వు చెరువులో మంత్రి అయినావు కదనే, నువ్వైతే బాగా చదువుకుంటావు, ఈ మతలబ్ ఏంది చెప్పని చెప్పేసి నేను అడిగిన. ఇది అన్నం పెడతా ఎంత కుట్ర అంటే, ఈ చెరువులకు సర్కారు తుమ్మ చెట్లు ఎందుకు వచ్చినాయటంటే ఒకప్పుడు తెలంగాణలో గట్ల మీద ఏమి జంతువులు రాకుండా పంటలను కాపాడుకోవడానికి కోసము సర్కారు తుమ్మ విత్తనాలు తీసుకొచ్చి చల్లుమని చెప్తే గట్ల మీద చల్లాల్సినటువంటి సర్కారు తుమ్మ విత్తనాలు సమైక్యవాదులు తెలంగాణ చెరువులో పోయించి చెరువుల నిండా తుమ్మ చెట్లు నింపినటువంటి సందర్భం. అమ్మ గింత కుట్ర, చెరువుల నిండా తుమ్మ చెట్లు మొలిసినాయి. ఎందుకు మొలిసినాయి చెరువుల నిండా అంటే, తెలంగాణ చెరువులల్లా చెరువులు నిండితే
చెరువు కింద పంటలు వండితే, చెరువులలో చేపలు వండితే తెలంగాణలో అభివృద్ధికి వస్తే మన అభివృద్ధి కష్టం అన్నటువంటి సమైక్యవాదుల కుట్రతోని ఇవాళ చెరువుల నిండా చేపలు ఉండాల్సినటువంటి చెరువుల్లో తుమ్మ చెట్లు మొలిసినాయి. మన చెరువులలో తుమ్మ చెట్లు వాళ్ళకు చెరువులలో చేపల చెరువు సురువైపోయినాయి. యేసు ప్రభువును ముళ్ళ కిరీటం వేసి సిలువ దొక్కించినట్టుగా తెలంగాణ చెరువు తల్లికి ముళ్ళ కిరీటం వేసిర్రు. తెలంగాణ అభివృద్ధిని పొందబెట్టడం సురువైంది. ఆ రోజు చెరువు విధ్వంసంతోనే మొదలైందన్నటువంటి సందర్భాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేసింది. ఎందుకనంటే ఈ చెరువుకు ప్రాణప్రదంగా మనం నమ్ముకున్నాం. 4 చినుకులు పడ్డాయంటే ఎన్ని కన్నీళ్ళ మీద కైగట్టుకున్నాం. సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, పంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. మన మొర ఆలకించిండు దేవుడు. ఆశ కప్పతల్లాడుతాం వారసత్వం చెప్పేసి ఆశ, సీమలకు చక్కెర పోతాము నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆశ. మన ఆశలు ఫలించి పడ్డ సినుకు పడ్డట్టు భూమిలో ఇంకిపోతా ఉంటే తెలంగాణలో కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయినటువంటి సందర్భాన్ని కళ్ళారా చూసినటువంటి యావత్ తెలంగాణ ప్రజల్లో ఇవాళ కొత్త ఆశ మొదలైంది. ఇవాళ కొత్త ఆశ మనందరికీ మొదలైంది. ఈ చెరువులు పునర్నిర్మాణం జరగాలి. ఈ చెరువులు పునర్నిర్మాణం జరగాలంటే ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణమే చెరువుల నవనిర్మాణంగా భావించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా చెరువులలా చేపలేరుడు చూసినాం మనం. చేపలు చెరువులలా ఏరుతూ ఉంటాం. కానీ చెట్లల్లో చెరువులను ఏరుకున్నటువంటి సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొదట్లో ఎన్ని ఆటంకాలు. చెరువులల్లా చెట్లను ఏరుకొని మా సారు ఆఖరికి 46,000 చెరువులను మొత్తంలో దొరకబట్టినాం. మనం 46,000 చెరువులను దొరకబట్టుకున్నాం. ఆ 46,000 చెరువులల్లా 19,500 చెరువులను మనం పూర్తి చేసుకున్నాం. మనం ఇప్పటికే మొదటి దశ పూర్తి చేసుకున్నాం, రెండవ దశ పూర్తి చేసుకున్నాం, మూడవ దశ విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి కోసము ఇవాళ మనం ముందుకు పోతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఈ చెరువుల నిండా నీళ్ళను చూస్తూ ఉంటే మా కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు వేయి తిరుగుతూ ఉన్నది. కింద పడుతున్నారు, కొట్టుకుంటూనే ఉంటున్నారు. చెరువు కట్ట మీద తెలంగాణ ప్రజలందరూ వెళ్ళి అలలు ఊగుతా ఉంటే తెలంగాణ పల్లెల్లో చింత చెట్టుకు ఉయ్యాలలు కట్టి పిల్లలు ఊగుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. చేప పిల్లలు సెంగునా ఎగురుతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. ఇవాళ చెరువుల నిండా చేపలు నింపి మత్స్య కార్మికుల కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి ఆనందం తెలంగాణ ప్రజలందరికీ కనబడతా ఉంటే చెరువులల్లా నీళ్ళల్లా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు కమిషన్లు కనబడతా ఉన్నది. ఎందుకనంటే వాళ్ళ జీవితం అంతా కమిషన్లే కదా. కమిషన్లు సమైక్యవాదుల కమిషన్లతోనే బతికినటువంటి కాంగ్రెస్ వాళ్లకు ఇక కమిషన్లే కనబడుతున్నది. నేను ఇటీవల ఒక టీవీలో ఒక సినిమా చూసిన, ఏదో పెళ్లి సందడి ఏదో సినిమాలో 2 క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళు ఎవరు కనబడితే చాలు టిఫిన్లు చేశారా, కాఫీలు తాగారా, ఇదే అయిపోయింది. మా కాంగ్రెస్ వాళ్ళ టీడీపీ కథ గట్టనే ఉన్నది. కమిషన్లు వచ్చినాయా, నీకేమన్నా ముట్టినాయా, ఇక ఇదే కథ అయిపోతా ఉన్నది. అయ్యా మీరు కమిషన్ల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని మాత్రమే చూడదలుచుకున్నాడు. కాబట్టి మాకు నీళ్లు కనబడుతున్నాయి, మీకు చెరువులలో కమిషన్లు కనబడుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఇది స్వప్నం, ఇది నిజం. 60 సంవత్సరాల ఎదురు చూపులకు, 60 సంవత్సరాల దోపిడికి ఒక 3 సంవత్సరాల కాలంలోనే ఎదురీదినటువంటి ఉద్యమశీలుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చాలామంది అన్నారు, నువ్వు రైతులకు పునర్నిర్మాణం అంటున్నావు, వేలటువంటి రూపాయల అవసరం ఉన్నటువంటి సందర్భంలో మీరు ఎలా సాధిస్తారు కేసీఆర్ గారు అన్నప్పుడు ఎవరికేమో నమ్మకం ఉందో తెలియదు. కానీ మేమంతా నమ్మకం పెట్టుకున్నాం. ఎందుకంటే మా సార్కు అపజయం అన్నది డిక్షనరీలో, కేసీఆర్ డిక్షనరీలో అపజయం పదము లేనటువంటి విజయుడు కేసీఆర్ గారు. కాబట్టి డబ్బుల ప్రస్తావన లేదు, అవమానాన్ని ఎదుర్కొన్నవాడు, అసమానతను అధిగమించినవాడు, 60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి తెరదించినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక 3 సంవత్సరాల కాలంలోనే 70% ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయ్యా ప్రాజెక్టులు తెచ్చుకున్నాం, చెరువులు తీసుకొచ్చుకున్నాం,
మరి చెరువులంటే ఎండాకాలంలో చెరువుల నీళ్లు ఉండయి కదా, వానకాలంలో మాత్రమే చెరువులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా. మరి ఎండాకాలం దాటితే చలికాలం దాటితే రైతు కళ్ళల్లో మళ్ళా నీళ్ళు వచ్చే పరిస్థితి అని అన్నప్పుడు అటు ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ చెరువులకు ఎండాకాలం వానకాలంతో నిమిత్తం లేదు, ఏ కాలమైనా పర్వాలేదు, చెరువు తల్లి నిండుగా కలకలలాడాలన్నటువంటి ఆలోచన చేసి ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. మనం ఉత్తగొస్తాయా? నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది. ఇట్ ఈస్ ఎ ట్రూ, ఇది వాస్తవం. నేను ఒకరోజు ఇంద్రగూడెంలో స్కూల్కి వెళ్ళిన 2005లో స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రార్థన గీతం ఉన్నది. ఆ ప్రార్థన గీతం ఏంటంటే, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఎంత మంచిగా ఉంటుందంటే వాళ్ళ మోగ్జేసుడు చూడు. తల్లి అంటే మనకు సెంటిమెంట్ ఎక్కువ కదా, తల్లి అంటే వంగుతాం, దండం పెడతాం, మన సంస్కృతికి అట్లా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచే మొదలైంది అది కూడా. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. మంచిగా వాడినా పిల్లగాలు వాడిరు. లోపటేమున్నదంటే, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే వండుతాయి. ఎవ్వరు సప్పుడు ఎత్తలేరు, మీ లెక్క సప్పుడేపో ఊపుకుంటూ కూర్చున్నారు. ఏమైందిరా పిల్లగా మంచిగా చెప్తలేనా అన్న? సూపర్ డూపర్ చెప్తున్నావు సార్, చంద్రబాబు కన్నా నువ్వే అబద్ధాలు మంచిగా చెప్తున్నావు సార్, మంచిగా చెప్తున్నావు సార్ అన్నాడు. అరే నీ అమ్మకి చంద్రబాబు కన్నా నేను అబద్ధాలు ఎట్లా చెప్తున్నా నాయన, ఎంఏ బీఈడి చేసినరా బాబు, పుస్తకంలో చూసుకోరా సేమ్ చెప్తున్నానా సార్, పుస్తకం ఎవరు రాసిరు సారు అన్నాడు. అంటే ఇక నాకు ఎవరు రాసిరు, ఇక నేను ఎట్లా చెప్తాను, నీకు తెలియదా బిడ్డ అన్న. సార్ గా పుస్తకంలో రాసినోడే కదా సార్, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలే వండుతాయని మంచిగా చెప్పినావు. గా బంగారు పంటలు యాడ వండుతున్నావో చూపించి ఈ పాఠం చెప్పని చెప్పేసి ఒక 3వ తరగతి పిల్లగాడు నన్ను, ఒక కుర్మ పిల్లగాడు నన్ను ప్రశ్నించిండు. కేసీఆర్ ఉద్యమ కాలం నడుస్తున్నప్పుడు గా కురుమల్ల పిల్లగాడు మా నీళ్ళెవ్వని అడిగిండే తప్ప, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కనీసం మా నీళ్ళెవ్వని అడిగిన పాపం ఉన్నట్టుంటే ఇవాళ ప్రాజెక్టుల గురించి ఈ ప్లీనర్లో తీర్మానాలు పెట్టుకున్నటువంటి అవకాశం వచ్చేదా? ఆ రోజు ప్రజలందరూ అయ్యా మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి తెలంగాణ వాళ్ళు పోరాటం చేస్తుంటే, మనం నీళ్లు కావాలంటే వాళ్ళు సమైక్యవాదులో మోచేతి నీళ్లు రాకుండా తెలంగాణను అడ్డుకున్న ప్రయత్నాన్ని మనం ఎవరు మరిచిపోతాం ఇక్కడ మనం. గానెత్తుడి గాయాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొని ఇన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. ఇలా ఒక్కడి మాత్రం చెప్పుకున్నా, మన సార్కేమో ఈ చెప్పుడు ఇష్టం ఉండదు, చేసిన పని చెప్పకుంటేనే చెప్పనియ్యడు, సారు చెప్పిన పని చెయ్యనియ్యడు. కానీ చెప్పకుంటే ఎట్లుంటుంది, నేను మనిషిని కదా, నాకు కృతజ్ఞత ఉన్నది. సారు జలసాధన ఉద్యమంలో మహబూబ్ నగర్కి వెళ్ళినాం. ఇక్కడ మా జితేందర్ అన్న ఉన్నాడు, ఇది వాస్తవంగా జరిగిన ముచ్చట. మా జితేందర్ అన్న పోయినప్పుడు లంచ్ అయిపోయినాక చాలామంది మహబూబ్ నగర్ కూలీలు వచ్చారు. సార్కి అన్ని తెల్ల కాగితాలు ఇచ్చిండు. సార్ ఇవన్నీ కాగితాలు చూసుకొని ఒకసారి తిరిగి నాకు ఇచ్చేసిండు. నేను చూసిన మా సార్ కాగితాలు ఇచ్చిందంటే ఆ కాగితాల నిండా ఏమైనా పనులు అడుగుతారేమో, లేకుంటే కంట్రోల్ బియ్యం అడుగుతారేమో, లేకుంటే పింఛన్లు అడుగుతారేమో అన్న. ఆ మహబూబ్ నగర్ కూలీల చేతుల్లో ఉన్న పేపర్లలో సార్ కేసీఆర్ గారు మాకు బొంబాయి బస్సు వేయించగలవు. ఇది ఎవరన్నా ఒక ఉద్యమ నేత గ్రామాలకు వెళ్ళినప్పుడు పనులు అడుగుతారు, కానీ మహబూబ్ నగర్ ప్రజలంతా కూడా బొంబాయి పోయడానికి కోసము బస్సు వేయమన్నటువంటి దుస్థితిని ఆ రోజు ఎవరికి కనబడలేదు. ఆ రోజు మేము ఇక్కడ ఉన్నాం, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు బారమాయే గుండె బారమాయే, బతుకు తెరువు కోసం నేను బొంబాయి పోతున్నా అని చెప్పేసి తల్లి బిడ్డల దుఃఖాన్ని పాటలతోని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ఓదార్చుకున్నటువంటి దుఃఖాన్ని మనం కల్లారా చూసినాం. ఆ దుఃఖం మా సారు మనసులో పెట్టుకున్నాడు. ఏ దుఃఖానికి మూలమైన పాలమూరు జిల్లాను మొట్టమొదటి ప్రాధాన్యత తీసుకొని ఇలా అక్కడ ఉన్నటువంటి జూరాల, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇలా బతకబోయినటువంటి మనిషి లేడక్కడ. సార్ మొన్న ఒక పేపర్లో వచ్చింది, ఆ పేపర్లో ఏమొచ్చిందంటే ఆ రోజు సార్కు బస్సు వేయమన్నారు, బొంబాయి వెళ్ళడానికి మనుషులు లేక బస్సులు బంద్ అయిందని చెప్పేసి పేపర్లో వచ్చినటువంటి చరిత్ర ఇవాళ మనం ఆ పేపర్లో మనం చూసినాం. మహబూబ్ నగర్ ఏ కూలి అయితే పిల్లలేడివి తల్లులేడివి అని పాటలు పాడుకున్నారో గా కూలీలకు ఇవాళ తిరిగి బొంబాయి నుంచి తిరిగి వస్తూ ఉంటే ఇవాళ అదే పాలమూరు జిల్లా నుంచి వలసల జిల్లాగా ముద్రపడ్డ పాలమూరు జిల్లాకు బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి దుస్థితి ఇవాళ లెక్కలు తీస్తూ ఉన్నాయి. మనకు ఈ ప్రాజెక్టులు ఒకవైపు నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి అయితే ఆ ప్రాజెక్ట్ అంటే
పిల్లగాడు ఉట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళకి లేవాలి ఉరకాలి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉట్టంగానే ఉరికిండు కావచ్చు. ఇక వీరికి నాకు అది విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ దశకైనా నిర్మాణాలు ఉంటాయి. చెట్టు ఎదగాలన్నా నిర్మాణం ఉంటుంది, మొలకగా మొలకెత్తుతుంది, వృక్షమవుతుంది, మహావృక్షమవుతుంది. అప్పుడు మాత్రమే అది విత్తనాలు ఇస్తుంది, ప్రతిఫలాలను ఇస్తాయి. మనిషి ఎదుగుదల కూడా గట్లనే ఉంటుంది. ఇలా కొన్ని తెచ్చుకున్నాం. మహబూబ్ నగర్లో పూర్తి చేసిండు కదా భక్త రామదాసు ప్రాజెక్టును 11 నెలల్లోనే రికార్డ్ స్థాయిలో పూర్తి చేసి ఖమ్మం జిల్లాకు దాహార్తి తీర్చినటువంటి సందర్భం మన కళ్ళ ముంగట కనబడుతుంది కదా. ఇవేవి కూడా కాంగ్రెస్ వాళ్ళకి కనబడతలేవు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం కనబడుతున్నాయి అంటే, తెలంగాణ ప్రజలకేమో ప్రాజెక్టుల మీద కట్టినటువంటి కట్టలు కళ్ళలో మెదులుతూ ఉన్నాయి. మా కాంగ్రెస్ వాళ్ళకేమో ఆ కట్టలను చూస్తూ ఉంటే అవి వాళ్ళను పేర్చే సమాధులాగా కనబడి బిక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. వాళ్ళకు సమాధులాగా కనబడుతూ ఉన్నాయి ఇలా తెలంగాణ ప్రాజెక్టుల కట్టలను చూస్తూ ఉంటే. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినది, ఆ రోజు తెలంగాణ మీద రైతులు మరణించినప్పుడు శవాల మీద ప్యాలాలు ఏరుకునే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణను అడ్డుకున్నట్టుగానే ఇవాళ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కోసము ఒక కుట్రపూరితమైనటువంటి సందర్భానికి తెరదీసింది. ఆగిందా తెలంగాణ? ఆ రోజులు తెలంగాణ ఆపుతా అని చెప్పేసి విర్రవిగితే తెలంగాణ ఆగిందా? పండబెట్టి తొక్కినం, తెలంగాణ సాధించుకున్నటువంటి సందర్భం మన కళ్ళలో కనబడతా ఉన్నది. ఇవాళ ప్రాజెక్టులు మీరు ఆపితే ఆపగలరా? ప్రాజెక్టుల కట్టల కింద, ప్రాజెక్టుల మత్తడి కట్టల కింద మేము బాధర వేస్తాం, తెలంగాణ ప్రాజెక్టులు సాధించి తీరుతాం, తెలంగాణకు నీళ్ళు ఇచ్చే సందర్భం మీ కళ్ళ ముందర పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే నేను నిన్న చూసిన ఎంత విచిత్రం ఉంటుందంటే, తెలంగాణ వచ్చింది, మా రామన్న చెప్పిండు, కేటీఆర్ మొన్న మంచిగా చెప్పిండు, గడ్డ మీద ఇయ్యడట ఉత్తమ్ కుమార్ రెడ్డికి. అరే నీ అమ్మ ఇది విచిత్రంగా ఉన్నది. ఎందుకు తీయమనంటే, ఈ తెలంగాణ ప్రాజెక్టులను అయిపోయేదాకా ఆయన గడ్డ మీద ఇయ్యడట. అరే ఇది మంచుకున్నది ఎందుకు, గడ్డ మీద ఇయ్యడట, తీయకు. ఎందుకనంటే తెలంగాణలో నేను చిన్నప్పుడు చూసిన, మా ఊరికి గంగిరెద్దోళ్ళు వచ్చేటోళ్ళు. ఆ గంగిరెద్దోళ్ళు వచ్చినప్పుడు మంచిగా కోట్ వేసుకున్నటోడు, ఏషం కట్టుకున్న చెట్టోడు. నేను ఇటీవల చూసిన ఇది పరిగో గిట్టేని, నేను సభ జరిగింది, సేమ్ టు సేమ్ కనబడతా ఉన్నారు. అయ్యా మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం, గంగిరెద్దు మీద ఒక పాత బట్ట వేసి పిడికెడు మెతుకులు వేస్తే నీ పిల్లా జల్లా సల్లగా బతుకురా అని చెప్పేసి దీవనార్థి పెడుతుంది గంగిరెద్దు. కనీసం ఇన్ని ప్రాజెక్టులు కట్టి రైతులకు చెరువులు తప్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఎన్ని దీవనార్థులు పెట్టాలయ్యా? గంగిరెద్దులాగా వేషం వేసుకుంటే సరిపోదు, కనీసం గంగిరెద్దుకున్నటువంటి కృతజ్ఞతనన్నా మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నదన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి దయచేసి. ఎందుకనంటే ప్రాజెక్టులు అనేటివి మన స్వప్నం. ఇన్ని త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భానికి మన ఎదురు చూర్పులకు ముగింపే మన ప్రాజెక్టులు. కాబట్టి ఒక విషయాన్ని చివరిగా మీకు నేను గుర్తు చేయాలనుకుంటున్నా. ఎందుకనంటే ఇటీవల నేను చూసిన మనుషుల మీద, రైతుల మీద కాల్చి చంపినటువంటి నరహంతక చంద్రబాబు పెంపుడు కుక్కలు ఉన్నాయి ఇక్కడ. పాపం ఆయన ఉన్నప్పుడేమో అప్పుడో ఇప్పుడో ఇంత గంజో గింజో పోసిండు, మంచిగా ఆదుకున్నాడు. చంద్రబాబు వెళ్ళిపోయిన తర్వాత వాటికి గంజినీళ్ళ కాలుతో పిచ్చి కుక్కలు వాడి ఊర్ల మీద తిరుగుతూ ఉన్నాయి, కరుస్తా రక్త కక్తా అంటున్నారు. చెప్తాను, పిచ్చి కుక్కలను ఊళ్ళలో ఉండనిస్తారా? గట్టిగా చేతులెత్తి చెప్పాలి. ఇవాళ పిచ్చి కుక్కలను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఇవాళ తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి వచ్చింది. ఎందుకంటే కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అన్నాడు, ప్రాంతం ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల దాకా తన్ని తరుముదామన్నటువంటి కాళోజీ కలం సాక్షికి మరొక్కసారి సిరాచుక్కలు కావాల్సినటువంటి అవసరం ఇలా తెలంగాణ నవయువతకు వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి దయచేసి. సమయం లేదు, మీకు ఆకలి అవుతున్నది, నాకు ఆవేశం వస్తూ ఉన్నది. ఎందుకనంటే ఇంకా వారం రోజులు తినకపోయినా పర్వాలేదు, ఈ సంతోషము నా కడుపు నిండుతుంది. ఇంత సందర్భాన్ని కల్లారా చూసే ఒక గొప్ప అదృష్టం నాకు వచ్చినందుకు ఆకలి ఎట్లా ఉంటుందో నేను మర్చిపోయినా దయచేసి. ఇందాక ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చెప్పిండు మనకు. నిరంజన్ రెడ్డి అన్న ప్రాజెక్టుల యొక్క విలువ గురించి మొత్తం చెప్పిండు. నేను వాటి జోటికి వెళ్ళదలచలేదు. ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా సార్, ఎరువులది నిజంగా చెప్తున్నా సార్, వర్షాలు పడ్డాయంటే చాలు, మా అయ్య రోజు మా ఊర్లో రావురుకుల మాది విశ్వనాథం సేట అని ఉండే, ఇక రోజు పొద్దుగాల పోయి ఆయన దగ్గరనే కూర్చోను. ఫైరో సార్ వర్షాలు పడ్డాయి, ఇంత ఎరువులకు మందు కొట్టాలి కదా సావుకారు అంటే, ఏం పెడతామంటే ఏం లేదు,
అమ్మతో చెప్తున్నా సార్ ప్రామిస్, ఒకరోజు మా ఇంట్లో ఉన్నటువంటి బిందెలు తలలు కూడా కుదబెట్టుకొని మేము ఎరువుల మందును అడుకొచ్చుకున్నాం సార్. ఇది వాస్తవంగా జరిగింది, ఇది జరిగింది వాస్తవంగా. ఎరువుల బిందె కుదబెట్టుకొని తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకున్నటువంటి పైసలు అయితే తీసుకొచ్చుకున్నాం, కానీ ఎరువు దొరుకుతుందా? ఇక ఎరువు దొక్కటి వారం రోజులు ఎరువుల కడలా ఇన్ని కట్టాలి, చెప్పులు ఇడిచి రావాలి, బట్టలు ఇడిచి రావాలి. ఎవడన్నా చెప్పు జరిపిండి అనుకో మీద పడిది అనుకోవాలి. ఇక ఇదే కథం అదిగా. ఇట్లాంటి దుఃఖాన్ని చూసినాం, లాఠీల ఛార్జీలు తిన్నాం, జైలు బయలైనటువంటి సందర్భం ఉన్నది. ఇలా గట్లాంటి రైతులకు ఎరువుల బాధలు పోవాలని ఎవరు ఆలోచిస్తారే? ఎవరు ఆలోచిస్తారు? ఎవరికి వచ్చేది ఆలోచన? పురిటి నొప్పుల బాధ కన్న తల్లికే తెలుస్తుంది. కాబట్టి ఇలా రైతు బిడ్డ కాబట్టి, తనే స్వయంగా రైతు కాబట్టి, రైతుల దుఃఖాన్ని చూసింది కాబట్టి ఇవాళ రైతులకు ఏ సమస్యతోనైతే సతమతం అవుతున్నారో, ఏ సమస్య అయితే వాళ్ళకు భరోసానిస్తుందో ఆ సమస్యకు మూలాన్ని వెతికి ఇలా ఎకరానికి 4,000 రూపాయలు 2 పంటలకు ఇస్తా అన్నటువంటి మీ దయాగుణానికి నేను శిరస్సు వంచి దండం పెట్టుకుంటున్నా సార్. నిజంగా చెప్తా ఉన్నా, చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, 2 కాదు, చెప్పుకుంటే తెల్లారుతుంది పొద్దుకుతా సార్. తెలంగాణ ప్రభుత్వం ఆకాశంలో చుక్కలను లెక్కబెట్టుడు ఈజీ అయిపోయింది, కానీ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి చెప్పడము కష్టమైపోయినటువంటి సందర్భాన్ని ఇలా ఎవరు కాదంటారు సార్. ఇక్కడ సంతోషం వేస్తుంది సార్. ఇలా ఎక్కడికి వెళ్ళినా మేము మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు మేము చాలా సగర్వంగా ఉంటున్నాం. ఎస్, మా నాయకుడు చెప్పినటువంటి ఇవన్నిటికీ కూడా మేము ప్రతినిధులుగా ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నాం. మనమందరం కలలు కన్నటువంటి స్వప్నాన్ని నిజం చేద్దాం. రైతు రాజులే అన్నదాతలు, రైతు లేనిది రాజ్యం లేదన్నటువంటి ఒక స్వప్నానికి మనమందరం కూడా ప్రమిదలం అవుదాం. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలంలో ఒక పాట చెప్పిండు, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రముల తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తీర్మానం బాలకృష్ణ మీ పథకాలని చూసినాక తీర్మానాలు మర్చిపోయినా సార్ నేను ప్రార్థిస్తాను. మరి నిరంజన్ రెడ్డి అన్న ప్రవేశపెట్టినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి తీర్మానం, నీటిపారుదల రంగం, ఆధునిక వ్యవసాయం పద్ధతులు అన్నటువంటి తీర్మానాన్ని మనం అందరం చప్పట్ల ద్వారా బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను చెప్పగానే బలపరిచినటువంటి మీ చేతులకు కూడా మరొకసారి దండాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. మనం అందరం కూడా